ఇది హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను యూట్యూబ్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇది రింగ్ లైట్ యూట్యూబ్ కోసం బుక్ చేసినాను ఫ్లిప్కార్ట్లో. ఇది 4-5 డేస్ అవుతుంది డెలివరీ కావడానికి, కానీ చాలా లాంగ్లో దీని హబ్ ఉంది. వాళ్ళు డెలివరీ చేసే వాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళడం, ఇది డిలే అయిపోయింది ఒక 5 డేస్. ఈరోజు వచ్చి ఇచ్చిండు. సో ఇంత డిలే అయినా కానీ మరి ఇది అవసరమే కదా అని వెయిట్ చేసినా, క్యాన్సిల్ అయితే చేయకుండా. ఇది రింగ్ లైట్. ఈ రింగ్ లైట్ వాడకం దేనికోసం అంటే యూట్యూబ్లో మనం లైవ్ చూసుకోవడానికి, సాధారణమైన వీడియో చూసుకోవడానికి. ఇంట్లో అంత ఫేస్కు లైట్ ఎఫెక్ట్ లేకపోవడంలో కొద్దిగా ఫేస్ అంతా డల్గా కనిపిస్తూ ఉంటుంది, బ్లాక్గా కనిపిస్తుంటుంది. అందుకని చెప్పేసి ఇదైతే మనకు లైట్ యూజ్ అవుతుందని తీసుకున్నా. ఇది ఎలా ఉంటుంది అనేది దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అన్బాక్సింగ్ చేసి మీకు ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్గా చేసిండు. ప్యాకింగ్ ఎట్లా అంటే దీనికి ఇంకొక ఈ కవర్ కాకపోతే ఇంకో కవర్లో కూడా పెట్టిండు. ఎక్కడ కూడా డ్యామేజ్ కావద్దు ప్రోడక్ట్ అని చాలా కేర్ తీసుకున్నాడు కంపెనీ అని. చాలా కేర్ తీసుకొని డబుల్ ప్యాక్ చేసి పైన ఈ కవర్ ఇచ్చాడు. పైన ఇక్కడ నుంచి లాడ వరకు లాంగ్ షీట్, లాంగ్ అట్ట ముక్క. దీంట్లో బాక్స్ మంచిగా తయారు చేసిండు, అది కూడా ఒక బాక్స్ పైన. ఇది చాలా కేర్ఫుల్గా, అంటే ఇక రింగ్ లైట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎల్ఈడి లైట్ అది ఏడా ఖరాబ్ కాకుండా ఉండడం కోసం, డ్యామేజ్ ఉండడం కోసం, డ్యామేజ్ కాకుండా అలా చేసిండు. దీనికి సంబంధించిన ఇది ఎన్ఓసి స్లిప్, ఇది మన బిల్ స్లిప్, ఇది మన అడ్రస్ స్లిప్, ఇది వాడిది వ్యారంటీ స్లిప్. ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ఒకసారి మళ్ళీ ఈ బాక్సింగ్ కూడా అన్బాక్సింగ్ చేద్దాం. రింగ్ లైట్, మరి ఇది రింగ్ లైట్ అలకైనా ఉన్నది. మరి వీడు అంత క్వాలిటీ పంపించిండా లేదా అనేది చూద్దాం. మనకు నచ్చిన క్వాలిటీ వస్తేనే తీసుకుంటాం, లేకపోతే రిటర్న్ పెట్టేస్తాం. మెయిన్గా చాలా అలకగానే ఉన్నది. చూద్దాం. దాంతోపాటు ఒక స్టాండ్ కూడా ఇచ్చిండు. ఈ స్టాండ్, ఇది రెండు. ఈ స్టాండ్ వచ్చేసి దీని లోపల బాగా అట్టుకపోయింది. చూద్దాం. నా దగ్గర ఉన్న స్టాండ్ కంటే ఇది చాలా పల్తాగా ఉన్నది. చాలా పల్తా అంటే చాలా పల్తాగా ఉన్నది. ఎట్టినా లెత్తాను. నాది ఒక కేజీ బరువు, 2-3 కేజీల బరువు ఉంటుంది నా స్టాండ్. ఎట్టిదే ఎట్టిన లెత్తాను. జస్ట్ ఇది 1/2 కేజీ కూడా ఉండట్లేదు, 150 గ్రాములు ఉంటుంది కావచ్చు. చూద్దాం. నేను ఆశపడ్డాను కానీ ఆశపడ్డంత క్వాలిటీ అయితే లేదు. చూడాలి. అయితే ఇస్తున్నది మరి ఇంత దమ్మున్నదా లేదా చూడాలి. నాకే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ఫ్రెండ్ దగ్గర, ఒక అబ్బాయి దగ్గర చూసినదైతే సూపర్గా ఉన్నది. మరి ఇదైతే ఇస్తున్నది. ఇవైతే దానికి పెట్టడానికి కావాల్సిన క్లిప్పులు, ఇది దానికి కావాల్సిన బౌల్స్, అవి దానికి కావాల్సిన చిన్న మూతి, అదేవిధంగా రింగ్ లైట్తో కనెక్ట్ చేయడానికి కావాల్సిన కేబుల్ వైరు. ఇవన్నీ కనెక్ట్ చేసి చూస్తే మనకి ఇది ఎట్లుండదు అనేది అర్థమవుతుంది. ఇది ఒకసారి కనెక్ట్ చేసి అయితే చూసి ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా. రోజు ఇట్లా రింగ్ లైట్ సెటప్ చేసి రోజు నైట్ మనము వీడియోలు, అంటే యూట్యూబ్ లైవ్ వీడియోలు కావచ్చు, మన ఎడ్యుకేషన్ వీడియోలు కావచ్చు, ఇవన్నీ చేయడానికని నేను ఈ రింగ్ లైట్ తీసుకున్నాను. ఈ రింగ్ లైట్ అయితే ఈ రోజు నైట్ నేను దీన్ని సెట్ చేసేసి ఇప్పుడు లైవ్ అయితే ఇచ్చింది రింగ్ లైట్తోనే. ఈ పక్కన నేను చదివిన గ్రూప్ 2, 3, 1 పుస్తకాలన్నీ కూడా చీరలో పెట్టేసినాను. ఇక్కడ సెల్ఫ్లో కూడా ఉంటాయి. రేపు మనకు ఉద్యోగం వచ్చినాక అవన్నీ కూడా ఒక ఇంటర్వ్యూ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. దీని సెటప్ అంతా కూడా ట్రై చేసుకున్నా. ఇక్కడ మనకు ఒక చిన్నది ఆపరేటింగ్ స్విచ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో మనము దీన్ని నొక్కుతూ ఉంటే అక్కడ మనకు బ్రైట్నెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొద్దిగా డల్ అయింది, ఈ విధంగా మారింది. కొద్దిగా రెడ్ కలర్లో, వైట్ కలర్లో, మళ్ళీ ఎల్ఈడి మోడ్లో, మళ్ళీ రెడ్ కలర్లో, ఇట్లా దీంట్లో మారుతూ ఉంటాయి. కానీ మనం ఎక్కువ దీన్ని రెడ్ కాకుండా మనము ప్యూర్ బ్రైట్ కలర్లో ఎల్ఈడి లైట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. దీనికోసం ఈ చిన్న సెటప్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే ఇవన్నీ నాకు అవసరం నేను యూట్యూబ్ లైవ్ చేసుకోవడానికి కానీ. సో రింగ్ లైట్ అయితే మొత్తానికైతే అదుర్సు, సూపరు, మంచిగా నచ్చింది. తక్కువ క్వాలిటీ. జస్ట్ నేను దీనికి పెట్టింది ఎంతో డబ్బులు అయితే కాదు. మన దగ్గర అంత పెద్ద ఓవర్ బడ్జెట్ అయితే లేదు. నేను పెట్టిన బడ్జెట్ కేవలం 516 రూపాయలు దీనికి రింగ్ లైట్. ఇది కూడా మనకు ఫ్లిప్కార్ట్లో 70% ఆఫ్లో వచ్చింది. అంతే. యాక్చువల్లీ రేట్ వచ్చేసి అది చూపిస్తున్నాడు ఎక్కువనే రేటు, ఒక 1800 చూపించిండు. 1500 మనకు 519 రూపాయలు అని చెప్పేసి మనకు ఆఫర్లో పెడితే తీసుకోవడం జరిగింది. బాగుంది రింగ్ లైట్, నాకైతే భలే నచ్చింది. ఫేస్ కొద్దిగా ఎట్లుందంటే, మన ఫేస్కి ఒక లైట్, ఒక టార్చ్ లైట్ కొడితే ఎట్లుంటుందో వెలుగు అట్లుంది. అంటే ఈ ప్రభావం అంతా అక్కడికి వెళ్ళొచ్చి రింగ్ లైట్ రిఫ్లెక్టింగ్ వెలుగు
ఆ వెలుగుతోనే మన ఫేస్ మీద లైట్ పడడం వల్ల ఫేస్ అనేది క్లారిటీగా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఎక్కువగా వీడియోలు చేసినప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ రూమ్లో ఉండే అంటే ఫుల్గా మనం లైట్ పెట్టేసినా కూడా ఈ లైట్ అనేది మనం ఫేస్ వరకు ఫోకస్ రాదనమాట. అది డైరెక్ట్ రిఫ్లెక్టింగ్ ఆ గోడలకి అటు ఇటు తగిలి జస్ట్ ఇట్లా ఉంటుంది. కానీ రింగ్ లైట్ డైరెక్ట్ మన ఫేస్కే ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన ఫేసు మీద నీడలు పడకుండా ఎలాంటిది కూడా అంటే డార్క్నెస్ రాకుండా బ్రైట్గా కనిపించడం కోసం మన ఫేస్ ఎట్లున్నది అట్లా చూపించడం కోసం అని చెప్పేసి ఈ రింగ్ లైట్ వాడతారు. ఈ రింగ్ లైట్ వాడడం అనేది కేవలం యూట్యూబ్ పర్పస్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటి పర్పస్లో వాడి పిల్లలు కొద్దిగా వాళ్ళు ఫేమస్ అవ్వడాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇక పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రింగ్ లైట్స్ కూడా ఉంటాయి. అంత బడ్జెట్ మనకు లేదు, మనకు యూట్యూబ్కి వెళ్ళేంత రెవెన్యూ రాదు నాకు, ఎందుకంటే మనది ఎడ్యుకేషన్ బేస్డ్ ఛానల్ కాబట్టి పెద్దగా దీనికి వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. మిలియన్లల్లో వ్యూస్ పోయేటోళ్ళకు 100Kలు 250Kలలో పోయేటోళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. మనది 1K పోవడమే గగనం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎక్కువ ఎవరు చూడరు, లైక్ చేయరు. ఒక 100 మంది ఉన్నారంటే ఎడ్యుకేషన్ చూసేటోడు ఒకడు ఇద్దరు ఉంటారు, అది మీ అందరికీ తెలిసిందే. సో అందుకని మన యూట్యూబ్ పర్పస్లో మనం చాలామంది అభిమానులందరూ అభిమానిస్తారు. అభిమానులందరూ అంటే నా ఫ్రెండ్స్ కావచ్చు, నా యూట్యూబ్ ఫాలోవర్స్ కావచ్చు, నేను చెప్పే విషయాలు పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటాయి కాబట్టి వాళ్ళ కోసం చెప్పడానికి చిన్నగా ఒక 500 పెట్టి ఓ రింగ్ లైట్ కొనడం జరిగింది. ఈ వీడియో కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తా, ఇది చూడండి బాగుంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఎంత కష్టపడాలి యూట్యూబ్ కోసం మనం. మీకు నేను ఒక యూట్యూబ్ లైవ్ చేయాలంటే ఇన్ని ఉంటాయి తిప్పళ్ళు. రానున్న రోజులలో ఒక మైక్ కొనుక్కోవాలి ఇక్కడ పెట్టుకోవడానికి, ఆ మైక్ కొనడానికి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం కొననిగా అవసరం లేదు, ఇక సరిపోతుంది. ఎందుకంటే ఈ యూట్యూబ్ లైవ్ కావచ్చు, యూట్యూబ్ వీడియో తీస్తుంటే ఇక్కడ కింద రిసీవరు సౌండ్ చేస్తుంది రేడియో లాగా గుస్ అని. అది కూడా ఎందుకు చేస్తుందంటే చాలా వీడియోలు సెల్తో తీసినా కాబట్టి సెల్ కెపాసిటీ కొద్దిగా తగ్గుతూ ఉంది, ఆ కారణంగా చేస్తుంది. ఓకే, వీడియో అయితే పోస్ట్ చేస్తే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.